విశాఖ జిల్లా గాజువాక జెడ్పీ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి కళా వేదికను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు ప్రారంభించారు. అనంతరం పదవీ విరమణ చేస్తున్న హెచ్ఎం విజయ ప్రశాంతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎందరికో ఆదర్శమని, ఓ వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు అంటే అందుకు ముందుగా బీజం వేసింది ఉపాధ్యాయుడేనని అన్నారు. ఈ సందర్భంగా విజయ ప్రశాంతి మాట్లాడుతూ తాను రిటైర్డ్ అయిన ముగ్గురు పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచి సేవలు అందించి గొప్ప విద్యార్థులను తయారు చేసి వయసు రీత్యా అంటే ఉద్యోగ రీత్యా రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు అలాగే అంబేద్కర్ విగ్రహాలు రెండు కూడా చిరస్థాయిగా మీ గుర్తుగా మరి పాఠశాలలో మరి ఉంటాయి. అది కూడా ఈ షెడ్ కూడా మరి మీరే ఇచ్చి ఈ రోజు ఇక్కడ మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం అంటే దానికి కూడా కారణం మీరే. కాబట్టి ఇది మంచి కార్యక్రమం చేసినందుకు జడ్జి మేడం గారు, ప్రసాద్ మేడం గారు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మిగిలిన కారణం మంచిగా జరగాలని చక్కగా భగవద్ రాజకీయ ఉండాలని కోరుకుంటున్నాను. మరి చిన్నప్పటికి ఒకటే మాట, మరి మన సీనియర్ చెప్పినట్టు మీకు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, చదువుతో పాటు అన్ని కూడా నేర్చుకోవాలి. ప్రధానంగా ఒక 10 మాత్రం మీరు పాటించాలి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మన ప్రీతం నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ అమ్మకు వందనం కార్యక్రమంలో, తల్లికి వందనం కార్యక్రమంలో ఏదైతే మనకి పేరెంట్స్ మీటింగ్ లో తల్లికి దండం పెట్టి పూజించాలని చెప్పారో అది చాలా ఉత్తమమైన కార్యక్రమం. మీరందరూ కూడా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అమ్మ నాన్నకి పాదాలకు దండం పెట్టి అప్పుడు పాఠశాలకు వచ్చి గురువుల ఆశీస్సులతో ఉత్తమ పౌరులుగా మీరు ఎదగాలని నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదే విధంగా నా చిన్నప్పుడు అందరూ కూడా చదువుతో పాటు మీరు ఒక పని చేయాలి, చెడు మాట్లాడకూడదు, చెడుని చేయకూడదు, చెడు చూడకూడదు. ఈ 3 పనులు కనుక మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీ బంగారు జీవితంలో మీరు పెట్టుకున్న లక్ష్యం నెరవేర్చి అమ్మ నాన్న కోరిక తీర్చి పాఠశాల గౌరవం కాపాడి మీరు మీ జన్మను సార్థకత చేసుకునే వ్యక్తులు అవుతారు. కాబట్టి ఆ రకంగా మీరు నడుచుకోవాలని సేవలు అందించి అలాగే సుమారు 30-40 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్ లోనే వారు సేవలు అందించారు. ప్రశాంతి మేడం గారు వారి ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా మరి వాళ్ళకి రిటైర్మెంట్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అని చెప్పి వాళ్ళకి విష్ చేస్తూ, అలాగే ఈరోజు ప్రిన్సిపల్ మేడం రిటైర్మెంట్తో పాటు వారు ఇక్కడ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని, అలాగే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అలాగే వారు మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరితో కలిపి ఈ స్టేజ్ కూడా నిర్మాణం చేయడం చాలా సంతోషం. నేను ఏదో చేయాలి స్కూల్కి అని ఒక తపన అది నేను ప్రిన్సిపల్ మేడం గారితో చూశాను. వారికి సందర్భంగా నేను రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి, నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వారి నుంచి కూడా మరి పిల్లలకి స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు కేవలం చదువు అంటే ఏదో అక్షరాలు కాదు, మంచి మంచి విద్యావంతులుగా తయారు చేయడం ఒక ఉన్నతమైన లక్ష్యం వారికి ఉంది. విద్యార్థులందరినీ కూడా మంచి ఉన్నత స్థాయికి వచ్చేటట్టుగా, అది కూడా కేవలం అక్షరాస్యులుగా కాకుండా విద్యావంతులుగా తయారు చేయాలనే ఒక ఆలోచన చాలా సంతోషం. ఎందుకంటే అక్షరాస్యులకి విద్యావంతులకి అంటే చాలా తేడా ఉంది. మళ్ళీ కేవలం అక్షరాలు చదివినంత మాత్రాన, డిగ్రీలు ఉన్నంత మాత్రాన పరిణితి కాదు. పూర్తి పరిణితి ఎప్పుడు వస్తుందంటే విద్యావంతులుగా తయారు చేస్తే. ఆ ఉన్నతమైన లక్ష్యాలతో మా ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు. చాలా సంతోషం. వారు ఆ విగ్రహ విషయంలో కావచ్చు, స్టేజ్ విషయంలో కావచ్చు, వాళ్ళు పోలీస్ అందరితోనే కూడా కలుపు నిండు విధానం కావచ్చు, చాలా సంతోషంగా ఉంది. వారు రిటర్న్